అంతా లాసిపోయాము. ఏముంది 10,000 మిరకాయలు, ఎలా వస్తుంది ఇప్పుడు రేట్లు ఎలా వస్తుంది? 10,000 అండి. ఏముంది ఇంకదే. సార్ మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు 11,500 గిట్టుబాటు ధర ఇప్పిస్తాను అన్నారు కదా, వస్తుందా రేట్లు? ఈ అయిపోయినాక వచ్చే ఉపయోగం ఉంది. ఇప్పుడు మొన్న జగన్ రాజధానికి 13,000 14,000 కొన్నాడు. ఆయన అడుగు పెట్టాడు 10,000లోకి వచ్చింది. ఏం చెబుతాం అంటే ఆయన అడుగు పెట్టాడు 10,000లోకి వచ్చినాయమ్మా. గతంలో ఎలా ఉంది? గతంలో అంతకుముందు పడలా. జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల రేట్లు తగ్గినాయి అంటారు. మరి కరెక్టేగా. ఆయన వచ్చి ఏం చేశాడు? తగ్గిపోవడమేగా. పెరిగితే పడలా, పెరిగింది అనుకుంటాం. ఏమీ లేదు. సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు రైతు భరోసా కూడా ఇస్తాము అన్నారు కదా, ఇస్తున్నారా? నాకు ఇంకేమీ ఇలా ఇంకా ఏం లేదు. మరి ఇప్పుడు రైతులకి ఇప్పుడు ఎంత గిట్టుబాటు ధరలు వస్తే బాగుంటుంది అంటారు? వచ్చే బాగానే ఉంటుంది. ఎంత వస్తాయి అనుకుంటున్నారు? ఏం అసలు వస్తాయో తగ్గుతాయో ఎవరిని చూసాం. ఇప్పుడు సార్ మీరు గవర్నమెంట్ నుంచి చాలా పథకాలైనా అందుతున్నాయా సార్ మీకు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు 10 నెలలు అవుతుంది కదా, ఏమన్నా ఇస్తున్నారా గవర్నమెంట్ నుంచి? రోడ్లు బాగు చేశాడమ్మా. ఏంది రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. అంతకుముందు తట్టమట్టే లేదు ఎక్కడ కూడా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం మంచి జరగలేదంటారా? ఏం జరిగి సారాయి తాగడానికి డబ్బులు ఇచ్చాడు. జనం సారాయి తాగారు. అంతేగాని డబ్బులు ఎందుకు? అమ్మకు పనులు చేయి. డబ్బులు ఎందుకు? ఆయన డబ్బులు ఇస్తాడు, ఇటుపోయి మందు కొట్లో తాగుతారు. ఉపయోగం ఏంది?